అంతర్జాతీయ గూఢచారి సంస్థలు మన దేశ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తానే ఉంటాయి. గతంలో మన భారతదేశం అణ్వస్త్ర రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నటువంటి తరుణంలో మన అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబా గారిని విమాన ప్రమాదంలో చనిపెట్టాడు చేశారు. అలాగే మన ప్రియతమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని విష ప్రయోగం ద్వారా చంపేసింది ఈ అమెరికన్ గూఢచారి సంస్థ అయినటువంటి సిఐఏనే. ఇప్పుడు అంతర్జాతీయంగా అమెరికా అహంకారం అయితే పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇరాన్ దెబ్బకు అమెరికా సైనిక శక్తులు చెప్పాలంటే ఒక్కొక్క సందర్భంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది. చివరకు ఇరాన్ అమెరికా యుద్ధ విరమణ ఒప్పందంలో తమ మిత్ర దేశమైనటువంటి ఇజ్రాయెల్ లో అమెరికా పూర్తిగా పక్కన పెట్టేసింది. అందుకే అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం ను రష్యన్ ఏజెంట్లు చంపబోతున్నారనే పక్కా సమాచారం ముందే తెలిసిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాదు కావాలనే చేతులు ముడుచుకుని కూర్చున్నట్లు ఇప్పుడు అంతర్జాతీయంగా వార్తలన్నీ కూడా వస్తున్నాయి. ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి నేటి నవభారతం మాత్రం ఎవరి కుట్రలకు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడదు. ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే పూర్తి స్థాయి సమాచారం కోసం కిందనే ఉన్నటువంటి రిలేటెడ్ వీడియో లింక్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి పూర్తి న్యూస్ అయితే చూడండి.